జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి, పార్టీ నాయకులకి, పార్టీ కార్యకర్తలకి శుభాకాంక్షలు. జనసేన పార్టీ పెట్టి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆడిన 12 అబద్ధాలేంటో ఈ వీడియోలో తెలుసుకోండి. పవన్ కళ్యాణ్ ఆడిన మొదటి అబద్ధం కుల రాజకీయాలు. నాకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, నాకు మానవత్వమే నా మతం. అప్పట్లో బుట్టు ఐ యామ్ an unapologetic సనాతని హిందూ. ఇప్పుడు ముషరా I'm an unapologetic సనాతని హిందూ. జీవితంలో కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. నేను మానవత్వాన్ని, జాతీయతని గౌరవిస్తాను. అసలు నాకు కుటుంబం ఎక్కడిది, నా భార్య క్రిస్టియను, నా కూతురు క్రిస్టియను, నేను కులాల మతాల రాజకీయాలు ఎప్పటికీ చేయను అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చేస్తున్నది కేవలం కుల రాజకీయము, మత రాజకీయం మాత్రమే. పవన్ కళ్యాణ్ ఆడిన రెండవ అబద్ధము కుటుంబ పాలన. నా బంధువులు, నా కుటుంబంలో లేదంటే నాకు తెలిసిన 10 మందిని పెట్టుకుని నిర్మాణం జరపడం నాకు ఇస్తుంది. మీలో నుంచి ఒకడు నాయకుడు రావాలి, మీలో ఒకడు గొప్పవాడు రావాలి. మరి జనంలోంచి పుట్టాలంటే మరి జనసేన వాళ్ళ కోసం పని చేయాలి. నిర్మాణం ఎవరికో చేతికి ఒక వెలపడున్న డబ్బున్నోడి చేతికి నాకు పార్టీ పగ్గాలు ఇవ్వడం నాకు ఇష్టం లేదు. సామాన్యుడు రాజ్యాలు వెళ్ళాలి, సామాన్యుడి కష్టాలు తెలుసు. ఒక ఆటో డ్రైవర్ నుంచి ఒక నాయకుడు రావాలి బయటికి, అది జనసేన. దానికోసం వెయిట్ చేస్తున్నాం. తన పార్టీలో కుటుంబ పాలన ఉండదు, నాయకులు ఎవరు తన కుటుంబం నుంచి రారు, కార్యకర్తల నుంచే నాయకులు రావాలి అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈరోజు తన సొంత అన్న అయినటువంటి నాగబాబు గారికి ఎమ్మెల్సీ పదవన్నది కట్టబెట్టాడు. పవన్ కళ్యాణ్ ఆడిన మూడో అబద్ధము సుగాలి ప్రీతి. సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మందిని నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు. జగన్మోహన్ కి బొక్క పడితే, చిన్న గులకరాయి పడితే రాష్ట్రం అంతా ఊగిపోతే. సగటు మనిషి బాధ మనకి తెలియదు, సగటు మనిషి బాధ మర్చిపోయాం. నిజంగా నాకు ఆవేదన ఉంది, ఏడుపు వస్తుంది. తప్పు జగన్మోహన్ రెడ్డి కాదు, మనదే. మనకు పౌరుషం చచ్చిపోయింది. ఇందాక తెనాలో చెప్పినట్టుగా దాస్యం చేసే కంటే కూడా చచ్చిపోవడం మేలు. దాస్యాన్ని ఆపేద్దాం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో సుగాలి ప్రీతి అనే ఒక బాలిక మీద అత్యాచారం చేసి దారుణంగా చంపేస్తే చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించే సత్తా లేనటువంటి పవన్ కళ్యాణ్ గారు అధికారం మారాక, జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం ప్రశ్నించాడు. అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే సుగాలి ప్రీతి కేసుని సిబిఐకి అప్పగించడం జరిగింది. అయినప్పటికీ కూడా సుగాలి ప్రీతికి న్యాయం జరగట్లేదు, నేను రాగానే సుగాలి ప్రీతి కేసు ముందుగా తీసుకుంటా, సుగాలి ప్రీతికి న్యాయం చేస్తా అని చెప్పేసి అబద్ధాలు ఆడి ఈరోజు అధికారంలోకి వచ్చిన 9 నెలలు గడిచిపోయిన సుగాలి ప్రీతికి న్యాయం చేయడం దేవుడికి అసలు సుగాలి ప్రీతినే మర్చిపోయాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఆడిన 4వ అబద్ధము 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు. అన్ని లెక్కేసుకుంటే 31,177 మిస్సింగ్ కేసులు ఆడపిల్లలు ఆంధ్రప్రదేశ్లోనే. పాడేరు, రకరకాల ప్రాంతాల్లో ఒంటరి మహిళల్ని మభ్యపెట్టి గిరిజన ప్రాంతాల్లో హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ ట్రాఫికింగ్ హైయెస్ట్ అని 2వ స్థానంలో ఉంది సంవత్సరం క్రితం. ఇది ఢిల్లీ జాతీయ నిఘా విభాగానికి చెందిన పోలీస్ అధికారి నాకు స్వయంగా చెప్పినమాట 2 సంవత్సరాల క్రితం. నేను నమ్మలా. కేంద్ర నిఘా వర్గాలు నాకు చెప్పాయి, ఆంధ్రప్రదేశ్లో 30,000 మంది అమ్మాయిలు మాయమయ్యారు, మాయమవ్వడానికి కారణము వాలంటీర్లు అని చెప్పేసి అబద్ధం ఆడిన పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చాక మాత్రం అసెంబ్లీ సాక్షిగా మాయమైపోయిన అమ్మాయిలు కేవలం 45 మందే అని చెప్పేసి సమాధానం చెప్పడం జరిగింది. అంటే ఎలక్షన్లకి ముందు 30,000 మంది అమ్మాయిలు మాయమయ్యారు అని చెప్పేసి ప్రజల్ని భయపెట్టి ఓట్లు దండుకొని ఎలక్షన్లు జరిగిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా నిజం చెప్పిండు, మాయమైంది కేవలం 45 మంది, అది కూడా వాళ్ళే పెళ్లి చేసుకుని కూడా బయటికి వెళ్ళిపోయవచ్చు అని చెప్పేసి పోలీసులు చెప్పినటువంటి సమాధానం. పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి 5వ అబద్ధము 25,000 కోట్ల రూపాయల డ్రగ్స్. న్యూ డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అయిపోయింది ఆంధ్రప్రదేశ్. 25,000 కోట్ల రూపాయల డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చాయి. ఈ డ్రగ్స్ వల్ల ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తు అన్నది నాశనం అయిపోద్ది అని చెప్పేసి ప్రజల్ని భయపెట్టి ఎలక్షన్లలో ఓట్లు దండుకున్నాడు పవన్ కళ్యాణ్. కాకపోతే ఎలక్షన్ల తర్వాత ఈరోజు నిజం బయటపడ్డది. ఈరోజు సిబిఐ అన్నది అసలు అది డ్రగ్సే కాదు అని చెప్పేసి
తేల్చి చెప్పింది. అంటే ఎలక్షన్లకి ముందు 25,000 కోట్ల రూపాయలని చెప్పేసి అబద్ధం చెప్పి కేవలం ఓట్ల కోసమే ప్రజల్ని మోసం చేసిండు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి 6వ అబద్ధము వాలంటీర్లకు 10,000 రూపాయల జీతం. వాలంటీర్స్కి నేను ఒకటే చెప్తున్నా, వాలంటీర్స్కి వాళ్ళ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు, 1,00,000 మంది మహిళలు ఉన్నారు వాలంటీర్లోని. అమ్మ నేను ఒక అన్నగా చెప్తున్నా, మీకు 5,000 వస్తే ఇంకో 5,000 ఇచ్చే మనసున్న వ్యక్తిని నేను ఎప్పుడు మీ పొట్ట కొట్టను. మొదట వాలంటీర్ల వల్ల 30,000 అమ్మాయిలు మాయమయ్యారు అని అబద్ధం చెప్పి, దాని తర్వాత అసలు వాలంటీర్ వ్యవస్థ అనేదే వేస్ట్ అని చెప్పేసి మాట్లాడి, దాని తర్వాత ఎలక్షన్లలో ఓట్ల కోసం వాలంటీర్లకు మేము శాలరీ పెంచుతాము, 5,000 ఏం సరిపోతాయి, మేము వస్తే 10,000 ఇస్తామని చెప్పేసి బుజ్జగించి వాలంటీర్లను మోసం చేసి ఈరోజు వాలంటీర్ వ్యవస్థనే లేకుండా చేసి ఆ వాలంటీర్లను మోసం చేసిండు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఆడిన 7వ అబద్ధం టీడీపీతో అక్రమ సంబంధం. తోట త్రిమూర్తులు గారు కానీ మెట్ల సత్యనారాయణ గారి కొడుకు కానీ ఆలోచించేది తెలుగుదేశం తాలూకు వాళ్ళకి వాళ్ళు వేసిన సంఖ్యలకు బందీలు. మీరు బందీలు అయితే బందీలు అవ్వండి. అరే కొత్త తరాలను లేపుతుంటే మీరు నన్ను ఆపుతారంటే మీరు సిగ్గుండాలి, ఒక్కొక్కళ్ళకి పౌరుషం ఉండాలి. మీకు ఏం పుట్టుకు పుట్టారు మీరు? వాళ్ళకి పుట్టుకు పుట్టలేదా మీరు? పౌరుషం లేదా మీకు? మార్పు కోరుకోవట్లేదా మీరు? ఏం మాట్లాడాలి? ఇంకా కూర్చొని బానిస బతుకులు బతుకుదాం, పల్లకీలు మొత్తం మోయండి, మీరు వెళ్ళి మోయండి. కొత్త తరం చేత ఎందుకు మోయిస్తారు? మీ తరం మోసింది చాలు. తెలుగుదేశం మోచేతి నీళ్లు తాగాలంటే తోట తిరుమూర్తులు గారు మీరు తాగండి, సంతోషం. ఎవడు కాదండి. ఎంగిలి మెతుకులు ఇస్తరాకుల మీద వేసుకునే తత్వం మాకు లేదు. జాతి గౌరవం నిలబెట్టడం నేర్చుకోండి తోట తిరుమూర్తులు గారు. ఫస్ట్ జాతి, మీరు ఏ జాతో ఫస్ట్ అది నేర్చుకోండి. మాట్లాడితే మా మనిషిని మీరు చెప్తే నేను రామచంద్రాపురం రాలేదా? ఏమనుకుంటున్నారు? మీరు చెప్తే అంటే మీ చేతిలో కీలు బొమ్మ అనుకుంటున్నారా? మర్యాద ఇచ్చారు, ఇక్కడ మర్యాద నిలబెట్టుకోండి. ఇక్కడి నుంచైనా సరే ప్రతి తెలుగుదేశం నాయకులకి గుర్తుపెట్టుకోండి. ఎలక్షన్లకి ముందు నా తల్లిని దూషించారు అన్నాడు, ఎలక్షన్లకి ముందు మమ్మల్ని సంకర జాతి వాళ్ళు అన్నారు అని చెప్పేసి అన్నాడు, ఎలక్షన్లకి ముందు మమ్మల్ని ఉంచుకున్న వాళ్ళు అన్నారు అని చెప్పేసి బాధపడ్డ పవన్ కళ్యాణ్ ఎలక్షన్లు దగ్గర పడగానే అన్న అదే టీడీపీ సంఖ్యకి ఆ టీడీపీ తోటే ఎలక్షన్లలో పొత్తు పెట్టుకున్నాడు. ఇది పవన్ కళ్యాణ్ ప్రజలకి, పవన్ కళ్యాణ్ కుటుంబానికి పవన్ కళ్యాణ్ చేసినటువంటి అతిపెద్ద మోసం. పవన్ కళ్యాణ్ ఆడిన 8వ అబద్ధము మేనిఫెస్టో. కూటమి ప్రభుత్వం రాగానే 50 సంవత్సరాలు నిండిన బీసీలకి నెలకి 4,000 పెన్షన్ 1వ తేదీన ఇంటి వద్దన అందజేస్తాం. స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15,000. ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి తల్లికి అందజేస్తాం. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అందజేస్తాం. ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం. ప్రతి మహిళకి నెలకి 1,500 అందజేస్తాం. మహిళలకు ఉచితంగా ఆటో డ్రైవర్లకు ఇబ్బంది కలగకుండా బస్సులో ప్రయాణం చేసే సౌకర్యం కల్పిస్తాం. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి విడుదల చేయిస్తాం. ప్రతి సంవత్సరం తప్పకుండా జాబ్ క్యాలెండర్ ని విడుదల చేయిస్తాం. ఎలక్షన్లకి ముందు సూపర్ 6 అని చెప్పేసి 6 హామీలు ఇచ్చినటువంటి ఈ కూటమిలోని భాగమైనటువంటి పవన్ కళ్యాణ్ ఎలక్షన్ల తర్వాత మాత్రం పత్తా లేకుండా పోయారు. సరే, బీజేపీ అంటే ముందు నుంచి కూడా ఈ మేనిఫెస్టోకి కొంచెం దూరమే ఉన్నది. కాకపోతే ఈ మేనిఫెస్టోని అఫీషియల్గా లాంచ్ చేసింది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. లాంచ్ అయితే చేసిర్రు, ఎలక్షన్లో అయితే వాడుకున్నారు, ప్రజలను అయితే మోసం చేసిర్రు, ఎలక్షన్లలో ఓట్లు కూడా దండుకున్నారు. ఎలక్షన్లు అయ్యాక ఆ మేనిఫెస్టోని తీసుకెళ్లి చెత్తకుప్పలో పడేసి ప్రజల్ని మోసం చేశారు. పవన్ కళ్యాణ్ ఆడిన 9వ అబద్ధము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఎలక్షన్లకి ముందు జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల భూములని లాక్కోబోతున్నాడు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాబోతున్నది, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది వస్తే రైతుల భూములన్నింటినీ జగన్మోహన్ రెడ్డి లాక్కుంటాడు అని చెప్పేసి ఒక విష ప్రచారం అన్నది ఆంధ్రప్రదేశ్లో చేసి ప్రజలందరినీ మోసం చేసి ఎలక్షన్ల తర్వాత ఈరోజు అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకొచ్చిన ఘనత మన పవన్ కళ్యాణ్ గారిది, చంద్రబాబు నాయుడు గారిది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ పేద ప్రజల్ని మోసం చేశాడు. పవన్ కళ్యాణ్ ఆడిన 10వ అబద్ధము స్టీల్ ప్లాంట్. ఎలక్షన్లకి ముందు నాకు ఒక్కటంటే ఒక్క సీటు కూడా ఇవ్వలేదు, మీరు ఒక్క సీట్లో అయినా నన్ను గెలిపించుంటే నేను స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేసేవాడిని, స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకునేవాడిని అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు 21 స్థానాలలో ఆయన పోటీ చేస్తే 21కి 21 ప్రజలు గెలిపించినప్పటికీ కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో అసలేమీ మాట్లాడట్లేదు. స్టీల్ ప్లాంట్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని పవన్ కళ్యాణ్ మోసం చేసిండు. పవన్ కళ్యాణ్ ఆడినటువంటి 11వ అబద్ధం సచివాలయాలకి వేసినటువంటి రంగులు.
ఎలక్షన్లకి ముందు సచివాలయాలకి రంగులు వేయడానికి, వేసిన రంగులు తీయడానికి జగన్మోహన్ రెడ్డి 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు అని చెప్పేసి ప్రజలని మభ్యపెట్టి మోసం చేసిండు పవన్ కళ్యాణ్. నిజమేంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఖర్చు కేవలం 100 కోట్లు మాత్రమే. కానీ పవన్ కళ్యాణ్ అబద్ధం ఆడి ప్రజల్ని మోసం చేసి ప్రజల ఓట్లు దండుకొని ఈరోజు ఎలక్షన్లలో గెలిచిండు. పవన్ కళ్యాణ్ ఆడినటువంటి 12వ అబద్ధము, మనం ఈ షోలో మాట్లాడబోయే చివరి అబద్ధం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అప్పులు. ఎలక్షన్లకి ముందు సభలలో మాట్లాడుకుంటూ పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి 14 లక్షల కోట్లు అప్పు చేసిండు, 12 లక్షల కోట్లు అప్పు చేసిండు, 11 లక్షల కోట్లు అప్పు చేసిండు అని ఇష్టారీతిన నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం జరిగింది. ప్రజల్ని మభ్యపెట్టడం జరిగింది, ప్రజల ఓట్లు దండుకోవడం జరిగింది. కాకపోతే నిజం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పులు 5 సంవత్సరాలకు గాను కేవలము 3,60,000 కోట్లు మాత్రమే. ఈ విషయం పవన్ కళ్యాణ్కి తెలిసి కూడా ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని మోసం చేసి ఓట్లు దండుకున్నాడు. ఈ 12 అబద్ధాలు కాకుండా మీ దృష్టిలో ఇంకా ఏమైనా ఉంటే తప్పకుండా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేసి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.